నేను అనుకున్నదే అయింది. అవి నమ్మకండి మీరు. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాం. మీకైతే సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్లీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. చాలా చెప్పేది ఉన్నది. దానికంటే ముందు 291 సబ్స్క్రైబర్స్తో ఉన్నాం మనం. 300 చేసేయండి ఈరోజు పండగ సందర్భంగా. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా చింపేసింది అనుకోండి. మీ దగ్గరికి వచ్చి ఎవడైనా సినిమా బాగాలేదు, యావరేజ్ ఉన్నది ఇట్లాంటి మాటలు చెప్తే వినకండి. కంపల్సరీ థియేటర్ వాచ్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ. కొంతమంది చాలా తెలివిగల రివ్యూవర్లు మీ దగ్గరికి వచ్చి రొటీన్ అనిల్ రావిపూడి మూవీ అనో, కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదనో ఏదో చెప్తూ ఉంటారు. అవి నమ్మకండి మీరు. ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది, ఇది ఫ్యామిలీ మూవీ అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఫ్యామిలీ ఆడియన్సే కదా బేసిక్గా. ఫ్యామిలీ మూవీస్ మనకు నచ్చుతాయి. మరి నేను స్టార్టింగ్ నుంచే అనుకున్నా, ఈ పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, మన అనిల్ రావిపూడి సింపుల్గా వచ్చి సంక్రాంతి హిట్ వేసుకొని పోతాడేమో, సంక్రాంతికి వస్తున్నాంతోనే అనుకున్నా. నేను అనుకున్నదే అయింది. సినిమా స్టోరీ సగం కంటే ఎక్కువ మీకు ట్రైలర్లోనే చూపెట్టిరు. ఇంకా సినిమాలో ఏముంటుందబ్బా అని అనుకున్నా. కాకపోతే సినిమా అసలు మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఆ ఫన్ కానీ, ఆ కామెడీ కానీ, వెంకటేష్ గారి టైమింగ్ కానీ, చాలామంది లీడ్ యాక్టర్స్ ఉన్నారు ఇందులో. ఒక్కొక్కరి గురించి చెప్పుకోవాలి. అసలు అంత బాగా పర్ఫామ్ చేసిళ్ళు. స్టోరీ అంత బాగా వచ్చింది. స్పెషల్ మెన్షన్, వెంకటేష్ గారికి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకుతో కామెడీ ఉంటుంది కదా, బీభత్సం. సో ట్రైలర్లో చూపెట్టినట్టే అవసరాల శ్రీనివాస్ గారిని ఒక కిడ్నాప్ జరుగుతుంది. మనోడు రిటైర్డ్ కాపు. ఈ కాపు ఆ కిడ్నాప్ నుంచి మనోడిని ఎట్లా తీసుకొని వస్తాడు, అసలు ప్రాబ్లం ఏంటిది, ఇదే సినిమా స్టోరీకి సంబంధించి మెయిన్ పాయింట్. నేనేం స్పాయిలర్స్ చెప్పట్లేదు, ఇది ట్రైలర్లోనే ఉంది. దీన్ని ఎట్లా తీసిర్రు సినిమా, ఈ కామెడీ ఎట్లా పెట్టిర్రు. అనిల్ రావిపూడి మూవీస్ అంటేనే కామెడీ. దీంట్లో కామెడీ ఎట్లా ఉన్నది, దీంట్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎట్లున్నాయి. మళ్ళీ కామెడీ అంటే ఓన్లీ కామెడీ సినిమానా అని కాదు, క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది, చింపుతారు మొత్తం. ఇంకా సినిమా గురించి చెప్పుకుంటూ పోవాలంటే చాలా పాజిటివ్స్ ఉంటాయి. నెగిటివ్స్ అంటే నాకు ఏం అనిపించలేదు. నెగ్లిజబుల్, అసలు నెగ్లిజబుల్ అంటే నెగ్లిజబుల్. ఏమైనా నెగిటివ్స్ ఉంటే మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో పడ్డాయి సాంగ్స్. గోదావరి గట్టు మీద సాంగ్ మీరు విన్ని మాత్రమే ఎంజాయ్ చేశారు, కానీ సినిమాలో చూస్తే గోదావరి గట్టుకి ఒక ఎపిసోడే ఉంటుంది. లైక్ సాంగ్ తర్వాత ఆ గోదావరి గట్టుతోనే ఒక ఎపిసోడ్ ఉంటుంది, కామెడీ ఎపిసోడు. బీభత్సంగా ఉంటుంది, ఫుల్ కామెడీ ఉంటుంది అసలు ఆ సీన్ అయితే. ఇందులో స్పెషల్గా మెన్షన్స్ ఇంకా చేయాలంటే నరేష్ గారు, సాయి కుమార్ గారు. అనిమల్ సినిమాల మనోడు ఉంటాడు కదా, గన్ ఇస్తాడు చూడు రణబీర్ కపూర్కి, అతను, అవసరాల శ్రీనివాస్ గారు, ఇద్దరు హీరోయిన్లు, వాళ్ళు కూడా సూపర్ యాక్ట్ చేసిర్రు, మీనాక్షి అండ్ ఐశ్వర్య రాజేష్. అండ్ ఇక వెంకీ మామ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోతుంటే మాత్రం అందరూ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఉన్నది సినిమాకి. ఈ సినిమాలో ఈ మిషన్కి సంబంధించిన పాయింట్ కాకుండా కోర్ ఎమోషన్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. ఆ ఎమోషన్కి మనం కనెక్ట్ అవుతాం క్లైమాక్స్లో. చెప్తే స్పాయిలర్స్ అయితే మళ్ళీ, కానీ మీరు కూడా ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు ఉంటాయి, ఎంత ఎమోషన్గా మనల్ని తీసుకెళ్దామని చూసినా కూడా మనం కనెక్ట్ అవ్వలేం. కాకపోతే ఈ సినిమాలో ఉన్న ఎమోషన్కి మీరు కనెక్ట్ అవుతారు. ఫన్, కామెడీ, యాక్షన్ ఇట్లాంటివే కాకుండా ఒక చిన్న మెసేజ్ కూడా ఇరికించిండల్లా మన అనిల్ రావిపూడి. లాస్ట్లో తాకుద్దన్నమాట ఆ మెసేజ్. ఓకే, దిస్ మెసేజ్ కూడా ఉందా ఈ సినిమాలో అనుకొని బయటకు వస్తామన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, దేని గురించి ఆలోచించకుండా, ఎవరిని అడగకుండా టికెట్స్ బుక్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడాల్సిన మూవీ. నేను చెప్తున్నా కదా, సంక్రాంతికి ఆ 2 సినిమాల కంటే ఇదే ఎక్కువ కలెక్షన్స్లో టాప్ ఉంటుందేమో, ఒరిజినల్ కలెక్షన్స్లో టాప్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఈ సినిమా ఎక్కడ దాకా వెళ్తుందో కూడా ఇంకా అంచనా వేయలేము. అప్పుడు లక్కీ భాస్కర్ని అట్లే అనుకున్నాం కదా, నార్మల్గా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే అట్లా 1 వీక్ వెళ్ళిన తర్వాత కలెక్షన్స్ అన్నీ ఇట్లా వెళ్ళిపోయినాయి. సో ఇది కూడా కలెక్షన్స్లో మంచి బ్లాక్ బస్టర్ హిట్టే కొడుతుంది. చూద్దాం ఎంతవరకు కొడుతుందో. కలెక్షన్స్ అన్నీ మనకు వద్దు. సినిమా బాగుందా బాగాలేదా, సూపర్ ఉంది సినిమా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి, ఎవరి మాట వినకండి, టికెట్స్ బుక్ చేసుకోండి. లాస్ట్ సంక్రాంతి కూడా ఇట్లనే పెద్ద సినిమాలు వచ్చినాయి. చిన్న సినిమా అనుకున్నాం, హనుమాన్ వచ్చింది, పెద్ద హిట్ అయిపోయింది. సో ఇది కూడా అంతే, పెద్ద సినిమాల మధ్యలో చిన్న సినిమా అనుకున్నాం, వచ్చింది, పెద్ద హిట్ అయిపోతుంది.